ఇక్కడ మనం చూస్తే ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టి ఇద్దరు కన్సెంటింగ్ అడల్ట్స్ అంటే ఎటువంటి ఫోర్స్ కానీ, ఫ్రాడ్ కానీ, డిసెప్షన్ కానీ, చీటింగ్ కానీ ఏమీ లేకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళు ఫిజికల్ రిలేషన్షిప్ లో ఉంటే పెళ్లి చేసుకోకుండా అది వాళ్ళ క్యారెక్టర్ మీద మచ్చ కాదు. ఈ కేసులో ఏదైతే సుప్రీంకోర్టు పరిగణలోకి వచ్చిందో ఆ కేసులో ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేసుకోకుండా కలిసి ఉన్నారు. ఆ అమ్మాయి అబ్బాయి పైన కేసు పెట్టింది. ఫాల్స్ ప్రామిస్ చేశాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని, నాతో కలిసి ఉన్నాడు, సహజీవనం చేశాడు, తర్వాత వదిలేశాడని. ఆ తర్వాత ఆ కేసు కోర్టు బయట సెటిల్ అయిపోయిందనమాట. కేవలం అబ్బాయి పైన ఆ కేసు ఉందని చెప్పి, అలాంటి క్రిమినల్ కేసు కోర్టు బయట సెటిల్ అయిందని చెప్పి, అబ్బాయి మోరల్ గా తప్పు చేశాడని చెప్పి, లేదా ఈ కేసు సెటిల్మెంట్ ద్వారా పరిష్కారం అయింది కాబట్టి ఖచ్చితంగా ఆ అబ్బాయి దానిలో ఇండల్జ్ అయి ఉంటాడని చెప్పి ఆ అబ్బాయి ఉద్యోగం ఆపటం రైటా అని చెప్పి సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎప్పుడైనా సరే ఇలాంటి కండిషన్స్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో టూ కన్సెంటింగ్ అడల్ట్స్, ఇద్దరు కన్సెంటింగ్ అడల్ట్స్ అంటే వాళ్ళ మైనర్స్ కాదు, వాళ్ళిద్దరూ స్వచ్ఛందంగా స్వయంగా వాళ్ళు ఫిజికల్ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయితే అది పెళ్లి దాకా దారి తీయకపోతే అది తప్పు కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్ని అడల్ట్ ఫిజికల్ రిలేషన్షిప్స్ కూడా పెళ్లి దాకా దారి తీయట్లేదు. కాబట్టి ఇలాంటి కేసుల్లో ఎవరైతే ఆ ఫిజికల్ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయ్యారో లేదా ఎంటర్ అయినట్టు మనం భావిస్తున్నామో వాళ్ళ క్యారెక్టర్ తప్పు అని చెప్పి మనం నిర్ధారించడం తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. అంతేకాదు ఈ విషయంలో ఏదైతే తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ కేసు ఉందో ఈ విషయంలో డిసీవ్ చేసి అంటే అమ్మాయిని మోసం చేసి చేసిన దాఖలాలు కనిపించట్లేదని, ఇది చీటింగ్ కిందకి రాదని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పుకొచ్చింది. ఈ అబ్బాయి ఎవరికైతే కానిస్టేబుల్ ఉద్యోగం ఆపేశారో ఇమీడియట్ గా ఆ అబ్బాయికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలని, అబ్బాయిని ట్రైనింగ్ పంపించాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పింది.